ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, కూర్చుంటే ఇస్తా. ముందు ప్యాంప్లెంట్లు అన్నీ నా దగ్గరికి పంపించండి. మార్షల్స్ ఎవరున్నో తీసుకోండి, ఇస్తా. నాకు ముందు ప్యాంప్లెంట్లు పంపించండి. అవి మార్షల్స్ని పంపిస్తా, అవి ఇవ్వండి. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, ఈ సభ పైన మీ పైన, సభాపతిగా మీ పైన, ఈ సభ పైన కొంత గౌరవ మర్యాదలు కూడా ఉండాలి అధ్యక్ష. సభ్యులుగా ఆడ ఎల్ఏ మంత్రిగా చేశారు, ఆర్థిక మంత్రిగా చేశారు అధ్యక్ష. నేను బుక్ కోట్ చేసి మరీ చెప్తాను, ఈ రూల్స్ బుక్ అధ్యక్ష. రూల్స్ టు బి అబ్జర్వ్డ్ బై మెంబర్స్. ఈ పుస్తకం ఈ సభలో వీళ్ళందరూ కలిసి కూర్చొని తయారు చేసింది అధ్యక్ష. పేజ్ నెంబర్ 116 రూల్స్ బుక్స్ అధ్యక్ష. shall not interrupt any member while speaking by disorderly expression or voices in any other disorderly manner. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు టూరిజం పాలసీ మీద లేచి వారు మాట్లాడుతూ ఉంటే ఈ విధంగా నాయిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నంబర్ 1 అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, shall not shout slogans in the house. ఈ హౌస్ లో ఎటువంటి స్లోగన్స్ చేయకూడదు. అట్లాగే అధ్యక్ష, shall not wear or display badges of any kind in the house. Shall not display flags, emblems or exhibits in the house without the permission of the chair. అధ్యక్ష, without the permission of the speaker. ఇంత స్పష్టంగా ఈ రూల్స్ బుక్ లో ఇదే సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి కూర్చొని తయారు చేసుకున్నటువంటి ఈ రూల్స్ బుక్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే వాళ్ళ డిస్ప్లే చేసుకుంటా, స్లోగన్స్ ఇచ్చుకుంటా, సభ మర్యాదని తీస్తూ ఇదేదో నడి రోడ్లో స్లోగన్స్ ఇచ్చినట్టుగా సభలో నిలబడి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళంతా గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులు ఉన్నారు. మీ ద్వారా నేను వారందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ఒక అత్యవసరమైనటువంటి టూరిజం పాలసీ, ఈ రాష్ట్రాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా, తెలంగాణ సంస్కృతిని, ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పుకోవటానికి కావలసిన టూరిజం పాలసీ గౌరవ మంత్రి గారు ఈ సభలో పెడతా ఉన్నారు. దాని మీద సభ్యులు ఆ గౌరవంతో కూర్చోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. ఈ సభ పైన వారికి గౌరవం ఉండాలి, సభాపతి గారు మీ పైన కూడా వారికి గౌరవం ఉండాలి. దాని సభ్యులంతా కూర్చోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి. నేను ఇస్తా అని చెప్పినా మీరు మళ్ళీ అది అట్లా ఆ విధంగా చేస్తే ఎట్లా? ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేసినారు, సభా మర్యాదలను కాపాడండి, సభల స్లోగన్స్ చేయొద్దు, సభల ప్లే కార్డ్స్ చూపించొద్దు. అన్నీ మీకు తెలుసు, మీకు తెలియంది కాదు, మీకు ప్రశాంత్ రెడ్డి గారికి తెలియంది కాదు. ఇది నేను ఇస్తాను, మాట్లాడు, మీరు కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి, ఇస్తా, కూర్చోండి ఇస్తా, కూర్చోండి ఇస్తా. మీ మీద చాలా గౌరవం ఉన్నది, ఆ గౌరవాన్ని కాపాడుకునే ఇది మీ మీద ఉన్నది. మీరు కూర్చోండి, నేను ఇస్తా అంటున్నా. నేను ప్లే కార్డ్స్ లోపలికి తేవద్దని మీకు తెలుసు, మీరు అందరం కలిసే రూల్ బుక్ తయారు చేసినాము, ప్లే కార్డ్స్ లోపల తేవద్దని మీకు తెలుసు, మీరు ప్లే కార్డ్స్ తీసుకొచ్చి లోపల చూపిస్తున్నారు. స్లోగన్స్ చేయొద్దని తెలుసు, స్లోగన్స్ చేస్తున్నారు.
కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. ఇస్తా మైక్ ఇస్తా. హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, హరీష్ రావు గారు మైక్ ఇస్తా, కూర్చోండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. ఇది సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కొత్త సభ్యులకు ఏం నేర్పిస్తారు మీరు? హరీష్ రావు గారు, హరీష్ రావు గారు మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తా. సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా మీరు చేయకండి. మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తా నేను. మీరు కూర్చోండి, ప్లే కార్డ్స్ ఇవ్వండి.